దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి ఆయన అంటాడు, ఆ సంఘములో ఉన్నటువంటి వారు అందరూ కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కృపావరాలన్నింటినీ కూడా వారు సద్వినియోగపరుచుకున్నారు. ఆ సద్వినియోగపరుచుకున్న వారు సంపూర్ణులుగా మార్చబడ్డారు. సంపూర్ణులుగా మార్చబడినటువంటి వారు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంపూర్ణం అవ్వాలి అంటే ఏ లోపము కూడా ఉండకూడదు. సంపూర్ణం అని అంటే ఏంటి? లోపము లేనిదే సంపూర్ణమైనది, లోపం ఉందేనంటే అసంపూర్ణమైనది. ఇప్పుడు ఏ లోపము లేని సంఘంగా కొరింథీ పట్టణంలో సంఘం కనపడతా ఉంది. దేవుడు ఆ సంఘానికి ఇచ్చినటువంటి కొన్ని కృపలను ఆ సంఘం అది సద్వినియోగపరచుకోగలిగింది. ఆ సద్వినియోగపరచుకున్న ఆ సంఘము సంపూర్ణముగా మార్చబడిందట. దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదివినటువంటి ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు అవసరమైనది ఒక్కటే. ఎవరి జీవితంలో? మార్త జీవితంలో. పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు దారి వెంట వెళ్తా ఉన్నాడు, కానీ పిలిచింది ఎవరు? మార్త. సద్వినియోగపరుచుకుంటుంది ఎవరు? మరియా. పిలిచినటువంటి ఆమెమో కష్టపడుతుంది, శ్రమ పడుతుంది, ప్రయాసపరుస్తూ ఉంది, కానీ ఫలితం దక్కలేదు. ఇదిగో ఏది అవసరమో గుర్తిరిగినటువంటి మరియేమో ఆయన చూసిందో లేదో వెంటనే దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఇష్టపడతా ఉంది. దేవుడే స్వయాన్ని అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో మార్త మార్త మార్త, నువ్వు అనేక పనులను పెట్టుకొని ప్రయాసపడుతున్నావు, కానీ అవసరమైనది అంటే ఆ ఒక్కదానిలో మార్త ఏం చేసింది? తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది, తన పరిపూర్ణతని, తన సంపూర్ణతను పోగొట్టుకుంది. ఒక్క దాంట్లో ఒక్క మార్కే కదా. పాస్ మార్క్ ఎంత? 100కి 35. 35లో 34 వచ్చినాయి. నన్ను పాస్ చేయని చెప్పానంటే కుదిరిద్దా? 34 అయినా కానీ నువ్వు ఆ దగ్గరికి వెళ్ళినా కానీ ఫెయిలేగా. 35 ఒకవేళ వస్తే పాసే, కానీ ఆ ఒక్క మార్క్ తగ్గింది కాబట్టి నన్ను పాస్ చేయమనంటే కుదురుతుందా? కుదరదు కదా. ఆ ఒక్క మార్కే ఆ వ్యక్తి జీవితంలో ఫెయిల్ అవడానికి కారణమైంది. ఇదిగో మార్త అనబడేటువంటి వ్యక్తి ఆ ఒక్కదాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని దృష్టిలో ఆమెమో పరిపూర్ణతలకు మార్చబడింది. ఆ ఒక్కదాన్ని నిర్లక్ష్యం చేసి మార్తేమో ఫెయిల్ అవ్వడానికి కారణమైంది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు అవసరమైనది ఒక్కటే, నీకు అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్క అవసరమైన దాన్ని ప్రక్కన పెట్టి ఏవేవో 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 కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, చెమటోర్చి రేయింబగలు కూడా కష్టపడుతున్నావు. అవసరమైనది మనకు దక్కగలుగుతుందా లేదా? అవసరమైన దాన్ని మనం సద్వినియోగపరచుకోగలుగుతున్నామా లేదా? ఇదిగో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘము దేవుడిచ్చిన కృపావరాలను సద్వినియోగపరచుకొని సంపూర్ణతలోకి మార్చబడిందట. దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు సంతోషపడుతున్నాడు. ఇదిగో మార్తకు అనుగ్రహింపబడినటువంటి ఆ గొప్ప అవకాశం ఏదైతే ఉందో, ఆ గొప్ప కృప ఏదైతే ఉందో, ఆ కృపను ఆమె సద్వినియోగపరచుకోలేకపోయింది. ఆ ఒక్కదానిలో ఆమె తన పరిపూర్ణతను కోల్పోవడానికి కారణమైంది.